తెలంగాణలో ఉప ఎన్నికలపై రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా సిరిసిల్లలో బైపోల్ వస్తోందా అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన నోటీసులు, పీఆర్ఎస్ నాయకుల హోరాహోరీ ప్రచారం ఇవన్నీ కలిపి ఉప ఎన్నికల అవకాశాలను బలపరుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఉండగా కోర్టు తీర్పు వచ్చేంత వరకు రాజకీయ అస్థిరత నెలకొంది. కేటీఆర్ ఉప ఎన్నికలు తప్పవు, 10 నియోజకవర్గాలకు బైపోల్ రావడం ఖాయం అని ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అలా అయితే సిరిసిల్లలో కూడా బైపోల్ తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కమెంట్ సాధారణ రాజకీయ విమర్శలేనా లేక అందులో మరొక ఉద్దేశం ఉందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కుంభకోణం, ఫోన్ టాపింగ్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ఏసీబీ, ఈడీ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు రుజువైతే ఆయనకు 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే ఆయన ఎమ్మెల్యే పదవి రద్దవచ్చని రేవంత్ కమెంట్ చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల సిరిసిల్లలో ఉప ఎన్నికలు రావచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా తీర్పు ఇస్తే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. అదే సమయంలో కేటీఆర్ పై ఉన్న కేసుల పరిణామాలు కూడా ఉప ఎన్నికలకు దారి తీసేలా మారుతాయా అన్నదే రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సిరిసిల్లలో బైపోల్ వస్తుందా లేదా కేవలం రాజకీయ విమర్శల కోణంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారా అన్నదే ప్రశ్నగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో అసలు బైపోల్ రాజకీయం ఎంత దూరం వెళ్లనుందో తేలనుంది. కేటీఆర్ రేవంత్ రెడ్డి మాటల యుద్ధం చూస్తుంటే ఎన్నికలు తప్పేలా లేవు అనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.